అనంతపురం జిల్లాలో జరుగుతున్న ఏరువాక కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. రాజస్థాన్ లో సిఎంఎస్ఏ సిఆర్పి రాజస్థాన్ లో హెమ్డాలో పనిచేస్తున్నా జాలవాడ జిల్లాలో. కాబట్టి నేను మా గ్రామంలో సేంద్రియ పద్ధతులతో ఈ రసాయనిక మందులు విచ్చలవిడిగా కొడుతూ రైతులు విపరీతమైన నష్టపోతుంటారు. కాబట్టి విజయ్ కుమార్ సారు, డివి రాయుడు సార్ గారు వాళ్ళు చెప్పిండే దాని ప్రకారము మీరు రైతుల కోసం చేయండి, మీకు మంచి జరుగుతుంది అని వాళ్ళ ఆదేశం ఇచ్చిన దాని నుంచి నేను వాళ్ళ సార్ వాళ్ళు చెప్పిన దానికి వాళ్ళు చెప్పిన ప్రకారం చేసిండే దాని నుంచి నేను ఈరోజు కడుపు నిండా అన్నం తింటున్నాను. నేను ఇక్కడ ఇప్పుడు ఈరోజు ఇక్కడ మీటింగ్కి వచ్చిండే దానికి ఉపాధి హామీ పనికి పోలేదు, నాది ఈరోజు ఆబ్సెంట్ పడింది. కాబట్టి మీ రైతుల యొక్క శ్రేయస్సు కోసం నేను తెలపాలని ఉద్దేశంతో వచ్చినాను. సార్ వాళ్ళు ఇక్కడ మిమ్మల్ని మీకు చెప్పేదానికి తీసుకొచ్చినారు. మీరు దయచేసి మీరు ఎక్కువగా రసాయన మందులు వాడొద్దండి. మన భూమి వచ్చేసి బంగారు వజ్రాల కంటే శ్రేష్టమైనటువంటిది మన భూమి. మన అనంతపురం జిల్లాలో ఉండే భూములు రాజస్థాన్, మధ్యప్రదేశ్లో కూడా చూసినాను, ఇట్లా భూములు లేవు. కాబట్టి బంగారుని మీరు చెడుపుకోవద్దండి. కాబట్టి రసాయనిక మందులు తగ్గించి ఈ సేంద్రియ పద్ధతులతో ఆవు పేడ, ఆవు మూత్రము, జీవామృతము, ఘనజీవామృతము, నిమాస్త్రము, అగ్నాస్త్రము ఇలాంటివి ఎన్నో రకాలైనటువంటి మందులు మన చేతిలో తయారు చేసుకుంటూ మన భూమిని మనం కాపాడుకుంటూ మనము కూడా నలుగురికి సేవ చేస్తూ మనము బాగు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. చూసారా? మీ పేరు ఏమంటారు? నా పేరు రామాంజనేయులు సార్. రామాంజనేయులు చెప్పింది అర్థమైందా? మీకు అర్థమైందా కాలేదా? మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, భూమిలో రసాయనిక ఎరువులు ఎక్కువ వేస్తే భూమి పూర్తిగా నష్టపోతుంది, అనేక ఇబ్బందులు వస్తాయి. అట్లే ఒక మనిషి కూడా విపరీతంగా మందులు తింటే ఆ మందుల వల్ల కూడా ఆరోగ్యం చెడిపోతుంది. కొన్ని మందులు మనం తెలియకుండా తింటున్నాం. కొంతమంది డాక్టర్లు అయితే మనకు మందులు ఇస్తూ ఉంటారు, తెలిసి తెలియని తనంతో ఎక్కువ మందులు ఇచ్చి మన శరీరాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించే పరిస్థితి వస్తారు. అదే మరిగా రైతులకు కూడా తెలిసి తెలియకుండా అక్కడ పోతే ఒక షాప్ ఓనర్ చెప్తాడు, మీరు యూరియా వేయండి, నైట్రోజన్ వేయండి, ఇది తక్కువగా వస్తుందని. వాళ్ళ షాప్లో ఎక్కువ ఎరువులు అమ్ముకోవాలి కాబట్టి చెప్తే మీరు అది నమ్మి అది వేసి పూర్తిగా మన భూమిని నిర్వీర్యం చేసే పరిస్థితికి వస్తున్నాం. అందుకే రామాంజనేయులు చెప్పింది మీరు అర్థం చేసుకున్నారు. మేమందరం కూడా ఆలోచిస్తామని, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, మీ శరీరాన్ని కాపాడుకోవాలి, మీ భూమిని కూడా మీరు సారవంతం చేసుకోవాలి, అదే మరి శక్తివంతం చేసుకోవాలి. అప్పుడే ఇవన్నీ సాధ్యం. మేము చేస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయాలి. చాలా మంది ఇంకా చప్పట్లు చాలా తక్కువ కొడుతున్నారంటే ఇవన్నీ ఎక్కడ అవుతాయని. అవునా? కాదు, ఇది సాధ్యం. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి, ఆశీర్వదించండి, అమలు చేస్తామని చెప్పాలి. థ్యాంక్ యూ. తమ్ముడు నువ్వు మాట్లాడు ఒక్క నిమిషం. ఏరువారకు వచ్చిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ప్రజలందరికీ నా నమస్కారాలు. నా పేరు సాయి కిరణ్. నేను అనంతపూర్ నుంచి వచ్చాను. మా నాన్న కార్ డ్రైవర్. నేను గవర్నమెంట్ కాలేజ్లో డిగ్రీ చదువుతున్నాను. నారా చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేసిన ఏపీ ఎస్ఎస్డిసి కార్యక్రమం వల్ల నాకు జాబ్ దొరికింది. పెద్ద టీసీఎస్, క్యాప్జెమినీ కంపెనీలలో నాకు సాఫ్ట్వేర్ కంపెనీ జాబ్స్ దొరికాయి. దానికి నేను చాలా కృతజ్ఞత తెలుపుతున్నాను ఆయనకి. బీటెక్ వాళ్ళకు కూడా సాధించలేని సాఫ్ట్వేర్ జాబ్స్ మాకు వచ్చాయంటే దానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి నేను చాలా కృతజ్ఞత చూపుతున్నాను. థ్యాంక్ యూ. ప్యాకేజ్ టీసీఎస్ 1,86,000 సార్. క్యాప్జెమినీ 2,10,000 సార్. 1,86,000 నుంచి 2,10,000. అవును సార్. ఏం చదువుకున్నావు? డిగ్రీ ఫైనల్ ఇయర్ చదవకముందే మాకు జాబ్ వచ్చింది సార్. మీరు చూసారా? డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతూ ఉంటే ఈరోజు టీసీఎస్ లో 1,86,000 నుంచి 2,10,000 వరకు, అంటే స్టార్టింగే 20 రూపాయలు నెలకిచ్చే విధంగా వచ్చిందంటే
అది మన పిల్లలకు ఉండే శక్తి, తెలివితేటలు. ఈ విధంగా ప్రతి ఒక్కరూ ఆలోచిస్తే ఇది అసాధ్యం కాదు, ఇది సాధ్యం. ఇది సాధ్యమైందంటే చదువు వల్ల, నైపుణ్యం వల్ల. ఈ రెండు వల్ల సాధ్యమైంది. వారం రోజులు మనం డిస్కస్ చేశాం. మనస్ఫూర్తిగా ఈ చిరంజీవిని అభినందిస్తూ గట్టిగా మీరు కూడా అభినందించాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ. ఇప్పుడే వారికి ఆఫరింగ్ లెటర్ నా చేతి గుండా కూడా ఇస్తున్నాను. మన పార్లమెంటు సభ్యులు శ్రీ జేసీ దివాకర్ రెడ్డి గారు ప్రసంగిస్తారు.